गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈ రోజున జనవరి 8వ తేదీ పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష నవమి పగలు 2 గంటల 12 నిమిషాల వరకు ఉంది। అశ్విని నక్షత్రం పగలు 4 గంటల 49 నిమిషాల వరకు ఉంది। వర్జ్యం పగలు 12 గంటల 55 నిమిషాల నుంచి 2 గంటల 27 నిమిషాల వరకు ఉంది। మరల రాత్రి 1 గంట 39 నిమిషాల నుంచి 3 గంటల నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 29 నిమిషాల వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 35 నిమిషాలకు। ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి శని శుక్రులు ఇద్దరు కూడా కుంభంలో, రాహు మీనంలో, చంద్రుడు మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, రఘుబుధులు ఇద్దరు కూడా ధనస్సులో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ప్రకృతి మళ్ళీ విలయతాండం వైపు ప్రయాణం చేస్తోంది। మనం ఆల్రెడీ గతంలో 2025లో కరోనా వంటి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇదే ప్లాట్ఫామ్ మీద ధర్మ సందేహాల్లో ఒక వీడియో చేసాం। దేశ గోచారం ఎట్లా చూడాలని దాని మీద కూడా ఒక వీడియో చేసాం। రెండింటిలో కూడా చెప్పుకొచ్చాం ఇవన్నీ। దయచేసి అందరూ కూడా పూర్వం కరోనా అప్పుడు ఆయుర్వేదం డాక్టర్లు ఇచ్చిన సలహాలు బాగా పనిచేసినాయని చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు। ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం చెప్పేసి ఏదైనా మందులు వాడుకోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం, ఎప్పుడు తాగినా వేడిగా ఉన్నటువంటి నీళ్లు తాగడం, కాచి చల్లార్చినవి కాదు, వేడిగా ఉన్న నీళ్ళే తాగుతూ ఉండండి। అలాగే ప్రాణాయామం చేస్తూ ఉండండి। మొట్టమొదట మీరు కంగారు పడిపోయి పెద్ద పెద్ద హాస్పిటల్కి పరిగెత్తడం కంటే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించండి, మీకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది। మీరు జాగ్రత్తగా ఉండి మీ చుట్టుపక్కల వాళ్ళని జాగ్రత్తగా ఉండడానికి ప్రేరేపణ చేస్తే ఖచ్చితంగా సమాజం అంతా కూడా బాగుంటుంది। మాస్క్ ధరించకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి। ఖచ్చితంగా సంఘ విద్రోహ చర్య అవుతుంది, ఎందుకంటే సాంఘికంగా వచ్చినటువంటి సమస్య ఇది। సంఘంలో ఏ ఒక్కడు ఈ యొక్క నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా అది సంఘ వ్యతిరేకమైనటువంటి చర్య కిందే భావించాలి। కాబట్టి మీ రక్షణ మీరు తీసుకుంటే మీరు సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు। ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి। ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి। అన్ని పనులు తెలివిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది। షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులందరికీ కూడా బుద్ధి కుశలత బాగా పనిచేసి వాళ్ళ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు। భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది। కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా సమయపాలన లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంది। వృషభ రాశి। ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి పని కూడా చాలా వేగంగా పూర్తి చేస్తారు। ఏ పని చేసినా కానీ చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు। అయితే వాహనాలు, పనిముట్లు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది। అలంకరణ వస్తువు విషయంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది। అనవసరమైనటువంటి వ్యవహారాలతో కాలక్షేపం చేసే లక్షణాలు కూడా కనబడుతూ ఉన్నాయి। వాటిని నిరోధించుకుంటే ఈరోజు అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఈ రోజున అందుకుంటారు। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదనే దాంట్లో ఒక మంచి క్లారిటీ కలిగి దాంతో లబ్ధి పొందుతారు। అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశం ఉంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది। మిథున రాశి।
అనుకోకుండా ఇవాళ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏ వ్యవహారం లాభిస్తుంది, ఏ వ్యవహారం నష్టపరుస్తుంది, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా మంచి విశ్లేషణాత్మకమైన బుద్ధిని ప్రదర్శించి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పబ్లిక్ రిలేషన్తో ఉన్నటువంటి వృత్తులు అన్నీ కూడా వాళ్ళందరూ ఇవాళ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం వస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులు కూడా కొంచెం శ్రమ చేసి వాళ్ళు ఇవాళకి ఆనందంగా ఇవాళ డ్యూటీ ముగించాం అనే పరిస్థితిని కొని తెచ్చుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు చాలా బాగా వస్తూ ఉంటాయి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంబంధాలు పెంచుకుంటారు. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, సరి చేసుకోగలుగుతారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఈ రోజంతా సాఫీగా పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత కొంత కనబడుతుంది. కర్కాటక రాశి. ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. దానికోసం ప్రత్యేకంగా కృషి చేస్తారు. ఆరోగ్యం పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేవు. రుణ సదుపాయాలు కొత్తగా అందకపోవడం కానీ లేదా పాత రుణాలు కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకెళ్ళండి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున మరి పునరుసు 4 పాదం వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా బాగా నడుస్తాయి. శుభకార్య, పుణ్యకార్య విషయంగా చర్చలు కూడా సాగుతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళ అన్ని పనులు కూడా చాలా వేగవంతంగాను సానుకూలంగాను పూర్తి చేసుకుని ముందుకెళ్తారు. ఆశ్లేష వాళ్ళకి ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి. సమయపాలన లేకుండా మీ లైఫ్ స్టైల్ బాగా నడుస్తూ ఉంటుంది. ముందు చేయాల్సిన పనులు తర్వాత చేయాల్సిన పనులు ముందు చేస్తూ ఉంటారు. వీటితో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళి కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవడానికి ఈ రోజున ప్రత్యేకించి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారిని అర్చించుకుని బయటపడమని సూచిస్తున్నాం. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రుణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తారు. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మాత్రం ఆగ్రహావేశాలు, ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆగ్రహావేశాలు పెరిగి కొంచెం చికాకులు పొందేసుకునే అవకాశం ఉంది. కన్యారాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. వాటిని సాధించుకునే ప్రయత్నంలో ఎక్కువ కృషి చేస్తారు. మీకు మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. మీకు పనులన్నీ కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అందరితోనూ కూడా చాలా స్నేహపూర్వకమైన వాతావరణంతో కాలక్షేపం చేసి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు కానీ జరుగుతున్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని అంశాల్లోనూ కూడా అనుకున్న రీతిగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం వస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదనే విషయంలో మంచి క్లారిటీ కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా చూసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఇవాళ రోజున అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడిచినా వాటిని నష్టపడకుండా జాగ్రత్తగా బయటకు వచ్చేటువంటి లక్షణాలు బాగా ప్రదర్శిస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఏ పని చేసినా కానీ 1, 2 సార్లు ఆలోచించేయండి. ప్రతి పనులను కూడా ఏదో రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అన్నీ బాగున్నట్టుగా ఉంటాయి. ఈ రోజున అన్నింటిలో కూడా ఏదో రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
విశాఖ 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సరైనటువంటి సలహాలు అందవు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా లాభాలు పొందే అవకాశం వస్తుంది. తదుపరి ధనురాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా విచిత్రమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. కొన్ని లాభదాయకంగా ఉంటూ ఉంటాయి, కొన్ని సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి. శరీరం కొంచెం ఏదో నాకు భారంగా ఉంది, వాళ్ళ ఏదో శరీరం కొంచెం ఇబ్బందికరంగా ఉందనేటువంటి భావనకు దగ్గర అవుతే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ధనురాశి వాళ్ళకి అందులో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు పనులు వాయిదా వేసుకుంటూ కొత్త పనుల జోలికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పదం వాళ్ళు ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆరోగ్యము, ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. రవి బుధ కుజులు బాలైన కారణంగా ఇవాళ మకర రాశి వాళ్ళు కొత్త ప్రాజెక్టులు ఏమి చేయొద్దని, కొత్త వ్యవహారాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోకుండా ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాల్సిన అవసరం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఇవాళ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. కుంభరాశి. ఈ రోజున చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏమాత్రం కొంచెం ఏమరపాటుగా ఉన్న ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. ఈ రాశి చెందినటువంటి పూర్వభద్ర, శతభిషం, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి ఈ రోజున అన్ని అంశాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. తొందరపాటుతో తగ్గించుకోండి. కాలం బాగుంది కానీ మీ జాగ్రత్తలను బట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అయితే శుక్రుడు వ్యయస్థితి సంచారం దృష్ట్యా కొంచెం ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఆ అంశాల మూడింటినే దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇతర వ్యాపకాలు తర్వాత వెళ్ళమని చెప్పేసి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.